హాయ్ రాజు గారు. హలో అండి. గుమగుమలో ఏం వెరైటీ ఈ రోజు? ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. వెజ్ చోలే ఫ్రైడ్ రైస్ అండి. ఓకే, మరి వెజ్ చోలే ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వెజ్ చోలే ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన కాలీఫ్లవర్ 1/2 కప్పు, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ వెజిటబుల్ మనం అలాగే పచ్చిగానే యూజ్ చేస్తున్నాం. కాబూలీ శనగలు ఏంటంటే మనకి ఒక పూట ముందుగా మనం నానబెట్టేసి ఉడికించి పెట్టేసుకోవాలి. సో యూజువల్ గా ఫ్రైడ్ రైస్ లో మనం ఇలాంటి పప్పులేమి వాడడం కదా. ఎస్. సో ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి, తక్కువ నూనెతో ఎక్కువ వంటలు. సో ఈరోజు నేను ఈ ఆయిల్ వాడుతున్నాను. ముందుగా ఆయిల్ అండి. దీంట్లో క్యారెట్ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన కాలీఫ్లవర్, బీన్స్, సో వీటితో పాటు క్యాప్సికమ్. సో అన్ని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి మనకి వేగిపోతాయి. ఫ్రైడ్ రైస్ లో కొంచెం అట్లా క్రంచీగా తగులుతుంటే కూడా బాగానే ఉంటాయి. కొంచెం హాఫ్ డన్ అయితే సరిపోతుంది ఫ్రైడ్ రైస్ కట్టడానికి. సో వీటితో పాటుగా స్ప్రింగ్ ఆనియన్ అండి. ఓకే, అలాగే మనం ఉడికించుకున్న కాబూలీ శనగలు. సో బేసిక్ గా ఇందులో మనం ఆ సోయా సాస్ అదే యాడ్ చేస్తే కొంచెం ఈ శనగలకి కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంటుందేమో. కొంచెం బట్టేస్తుంది కదా. సో అదే యూజువల్ గా ఎప్పుడు ఫ్రైడ్ రైస్ అనగానే మనకి వెజిటేబుల్స్ లేదంటే ఎగ్, నాన్ వెజ్ ఆ టైప్ లోనే ఉంటుంది. ఇది కొంచెం వెరైటీ అన్నమాట. సో అవి కాస్త వేగాల రాజు గారు? అవునండి. సో ఈ శనగలు కొంచెం వేగితే బాగుంటుంది. ఓకే ఓకే అండి, ఇక్కడ ఇవి వేగుతూ ఉంటాయి. ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మామూలుగా రాగులు లాంటి తృణధాన్యాన్ని వాడడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. అలాగే షుగర్ ఉన్న వాళ్ళు చాలా వరకు ఆ షుగర్ లెవెల్స్, గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్లో ఉండడానికి కూడా ఇది ఎంతగానో దోహదం చేస్తుంది. అందుకే ఈ మధ్యకాలంలో రాగి సంగటని, రాగి మాల్టని అందరూ ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు. మరి ఈ రాగి మాల్ట్ తీసుకోవడం వల్ల బీపీ కూడా కంట్రోల్ అవుతుందండి. ఎలా అంటారా? సుగంధి పాల గురించి మీరు వినే ఉంటారు కదా. ఈ రాగి మాల్ట్లో కనుక సుగంధి పాలు కొద్దిగా యాడ్ చేసుకుని రాగి మాల్ట్ తీసుకుంటూ ఉన్నట్లయితే షుగర్తో పాటు బీపీ కూడా కంట్రోల్ అవుతుంది. ఓకే అండి, చిట్కా చూసేసారు కదా. సో రెడీయా రాజు గారు? ఇది సరిపోతుందండి. ఓకే, దీంట్లో ఇప్పుడు సోయా సాస్, సోయా సాస్ తో శనగలు, వెరైటీ కాంబినేషన్. అంటే మనకు బేసిక్ గా ఫ్రైడ్ రైస్ అనగానే మనకు అలాగే అలవాటు అయిపోయి ఉంటుంది కదా. అండ్ కొత్త టేస్ట్ లో చాలా మందికి అందులో ఏమన్నా వెజిటబుల్స్ మార్చిన అలా కూడా కొంతమందికి నచ్చదు. రెగ్యులర్ గా తీసుకునే టేస్ట్ వెజిటబుల్స్ బాగా అలవాటు అయిపోయి ఉంటాయి కదా. యాక్చువల్గా అంటే కొన్ని రకాల డిషెస్ కి మనకి ఇది అలవాటు అయిపోయి కొద్దిగా చేంజెస్ చేస్తే అంత బాగా అనిపించదు. కాకపోతే ఇలాంటివి ఏంటంటే యాడ్ చేస్తే కొంచెం పిల్లలకి అలా తినడానికి కానీ కొద్దిగా వెరైటీ టేస్ట్ ఇష్టపడే వాళ్ళకి నచ్చుతుంది. సో దీంట్లో సీజనింగ్ చేసుకుంటున్నాం అండి. ఉప్పు, మిరియాల పొడి, సో ఇలా ఫ్రైడ్ రైస్లు కానీ లేదా మనం నూడిల్స్ అవి చేసుకునేప్పుడు ఆ మిరియాల పొడి కొంచెం ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుందండి. అప్పటికప్పుడు క్రష్ చేసుకుంటే ఆ స్మెల్ అనేది కొంచెం చాలా బాగుంటుంది. మెయిన్గా ఈ చైనీస్ డిషెస్కి టేస్ట్ కూడా మనకి ఆ రైస్కి పట్టేస్తుంది కదా. అవునండి, బాగా అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న రైస్ అండి. ఓకే, ఓకే. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలండి. సో ఇక్కడ మనం శనగలు వేసుకున్నాం కదండి. సో దీంతో పాటుగా మనం కావాల్సి కొంచెం లోబియా, బొబ్బర్లు కానీ లేకపోతే ఇంకా ఎలాంటి దినుసులు ఏమన్నా పెసలు కూడా నానబెట్టేసి కొంచెం ఉడికించి కూడా వేసుకోవచ్చు. ఫ్రైడ్ రైస్ లో కొంచెం ఇలా వెరైటీగా పప్పులతో ట్రై చేయాలి అనుకుంటే. ఎందుకంటే మనం జనరల్ గా రైస్ ఐటమ్స్ చాలా చూపించాం ఇట్లా పప్పుల కాంబినేషన్ లో. అంటే కొంచెం పులావ్ లాగా చూపించాం, రైస్ లాగా చూపించాం. సో ఇలా చైనీస్ ఫ్రైడ్ రైస్ టైప్ లో మనం కూడా
ట్రై చేసుకోవచ్చు వాటితో సో కూడా. వాటికి ఎలా అయితే వాడుకుంటామో ఇంకా దీంట్లో కూడా వెజిటబుల్స్ తో పాటు అవన్నీ ఉడికించి యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకోవచ్చు రాజ్మాతో పాటు కొంచెం అన్ని కూడా అలా. ఓకే. సో బేసిక్ గా ఈ ఫ్రైడ్ రైస్ అంటే మనం ఎప్పుడు మామూలు రైస్ తోనే చేసుకుంటూ ఉంటాం కదా. అవునండి. సో కొంచెం ఇక్కడ కొద్దిగా వెరైటీగా మనము ఈ శనగలు అవి వాడాం కాబట్టి కొంచెం ఏమన్నా బాస్మతి రైస్ అలాంటి వాటితో ట్రై చేస్తే బాగానే ఉంటుందా, లేకపోతే చేసుకోవచ్చు. అంటే కొద్దిమంది ఈ మధ్య చేస్తున్నారు, అంటే కొంచెం ఫంక్షన్స్లలో ఏదైనా మ్యారేజెస్ లో పెట్టినప్పుడు కొంచెం రిచ్ గా ఉండాలని చెప్పేసి బాస్మతి రైస్ తో యూజువల్ గా మనం హోటల్స్ కి వెళ్ళినప్పుడు ఫ్రైడ్ రైస్ అడిగితే బాస్మతి రైస్ లోనే ఇస్తుంటారు కదా. మెయిన్ గా ఏంటంటే మామూలు రైస్ తో చేసుకుంటే ఆ సోయా సాస్ కానీ మనం దాంట్లో వేసేసుకునే ఆ సీజనింగ్ కానీ ఆ టేస్ట్ మనకు ఒరిజినల్ గా బాగా తెలుస్తుంది. బాస్మతి రైస్ లో ఏంటంటే ఆ రైస్ కుంటే ఆ ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్ గా వస్తుంది కదండి. అంటే యాక్చువల్ గా ఈ బండి మీద ఫ్రైడ్ రైస్ అయితేనే ఈ రైస్ తో చేస్తారు. మామూలుగా హోటల్స్ లో మనం ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేస్తే బాస్మతి రైసే ఉంటుంది మోస్ట్లీ. ఎస్. సో దాంట్లో కూడా ఏంటంటే కొంచెం ఎక్కువగా బాస్మతి ఫ్లేవర్ లేని రైస్ యూజ్ చేస్తారు. ఓ. సో దాంట్లో కూడా క్వాలిటీస్ వస్తాయి అన్నమాట. లాంగ్ గ్రెయిన్ అని చెప్పేసి వస్తుంది మనకు. సో వాటితో చేస్తారు. లేకపోతే ఏంటంటే మనకి ఈ సాసెస్ బిర్యానీలో అయిపోతుంది మరి. ఎస్. కాబట్టి ఎక్కువ బాస్మతి రైస్ వాడకపోవడానికి కారణం మెయిన్ అది. ఈ సాస్ లో ఈ టేస్ట్ తెలిస్తేనే బాగుంటుంది మనకు ఫ్రైడ్ రైస్ అనేది. ఓకే ఓకే. సో ఇంట్లో కావాల్సి చేసుకోవచ్చు, బట్ అది ఇంకొంచెం డిఫరెంట్ గా మనకు టేస్ట్ అనిపిస్తుంది తింటప్పుడే. ముందుకే మనకి అంటే బాస్మతి రైస్ బిర్యానీ అందరికి తెలిసిందే. సో కొంచెం ఆ టేస్ట్ కూడా దీంట్లో ఏర్పడుతూ ఉంటుంది. ఓకే. సో వాటితో పాటుగా మనం మామూలుగా ఇది మన ఇండియన్ కర్రీస్ లో వాడుతూ ఉంటాం కదండి, పూల్ మక్ని. ఓకే. సో దానితో కూడా చేసుకున్నా బాగానే ఉంటుంది. ఓకే. ఉల్లికాడలతో గార్నిష్ చేసేసి సర్వ్ చేసుకోవడం. ఓకే మరి వెజ్ చోలే ఫ్రైడ్ రైస్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ చోలే ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి క్యారెట్ ముక్కలు, తరిగిన కాలీఫ్లవర్, బీన్స్, క్యాప్సికం ముక్కలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన ఉల్లికాడలు, ఉడికించిన కాబూలి శనగలు వేసి వేగనివ్వాలి. తర్వాత సోయా సాస్, ఉప్పు, మిరియాల పొడి వేసి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత అన్నం వేసి మగ్గనివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెజ్ చోలే ఫ్రైడ్ రైస్ రెడీ.